హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే ములక్కాడ చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. అండ్ కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక ములక్కాడ తీసుకొని కట్ చేసుకుందాం. ఈ ములక్కాడని వాష్ చేసుకుని అందులో యాడ్ చేసేద్దాం. మనకు ములక్కాడలు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. దీన్ని వాష్ చేసుకుని చికెన్ కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అండ్ జీడిపప్పు కొంచెం యాడ్ చేసి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేద్దాం. అండ్ గరం మసాలా 1 స్పూన్. ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుందాం. ఒక 2-3 మినిట్స్ మనకు ఆయిల్లో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాం. 1 గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశాను నేను. ఇదంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మనకి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి. ఉడికిపోయింది చూసారా? అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్. మీ దగ్గర కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమేనండి. ములక్కాడ చికెన్ కర్రీ రెడీ అండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.